అందరికీ నమస్కారం. నేను మీ సహస్ర మెకానికల్ చంద్రం ఖమ్మం. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీకు ఈ రోజున నేను టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వెజిటేబుల్ క్యారీ వెహికల్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈరోజు మన కస్టమర్ గారు మధ్య దగ్గర ఊరు అన్నారు. ఆయన గారిని అడుగుదాం. ఊరేదో ఊరు చెప్పారు, నాకు ఐడియా లేదు. ఈ బండి వెజిటేబుల్ క్యారీ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బండి గురించి నేను డీటెయిల్స్ కొన్ని చెబుతాను. వీడియో బాగుంటుంది, చూడండి. ఈ బండి జిఎస్ఎం పైపులతోటి మొత్తం టోటల్ గా చేయటం జరిగింది. దీనికి ఉన్నాయన్నీ కూడా జెన్యున్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. కంపెనీ నుండి మనం ఆర్డర్ పెట్టి ఆ కంపెనీ నుండి వచ్చినటువంటి స్పేర్ పార్ట్స్ తోటే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, ఏవి థర్డ్ పార్టీ కానీ ఇక ఏదో ఆల్టరేషన్ చేయటం కానీ ఏమీ ఉండదు. ఎస్పెషలీ ఈ బండిలో ఉన్న స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు వెహికల్లో ఏదైతే మెకానిజం ఉంటుందో రెగ్యులర్ మెకానిజమే ఈ బండిలో ఉంటుంది. ఏ విధమైన ఆల్టరేషన్ అంటూ మనం చేయటం జరగదు. ఓన్లీ చాయిస్ బాడీ అనేది ఒక్కటే మనం చేస్తాము. ఇప్పుడు రెగ్యులర్ మెకానిజం ఏంటి అని అంటే, ఇప్పుడు బైక్ ఉండే సస్పెన్షన్, టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీకి ఉండే షాక్ అబ్జర్వర్లు, వాటి మడ్ గార్డ్స్, ఈ సస్పెన్షన్ అనేది బైక్ది పెడతాము. స్టేబిలిటీగా ఉంటుంది. చాలా మంది ఎక్సెల్ సస్పెన్షన్ పెడుతున్నారు, కానీ ఎక్సెల్ సస్పెన్షన్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనం బైక్ ఫ్యాషన్ ప్లస్ ఉన్నటువంటి సస్పెన్షన్ దీంట్లో పెడతాము. టీవీఎస్ ఎక్సెల్ 100 కంపెనీ హెవీ డ్యూటీ షాక్ అబ్జర్వర్స్ దీనికి వస్తాయి. ఇందులో ఉండే బ్రేక్ సిస్టమ్ అనేది మాత్రం రెగ్యులర్ మెకానిజం లోనే ఉంటుంది. ఎటువంటి బ్రేక్ మనం సపరేట్ గా చేయం. ఈ డ్రమ్ లోనే బ్రేక్ అనేది పడుతుంది. సేమ్ యాజ్ టీజ్ గా అటువైపు వీల్ లో కూడా పడుతుంది. ఇక మనం బ్రేక్ స్పెషల్ అనేది సహస్ర మెకానికల్ లో చూడండి. బ్రేక్ ప్రెస్ చేయండి సార్. చూడండి, ప్రెస్ చేయండి, ఆడియండి బ్రేక్. దీనికి పెడల కాడ కాలు కాడే బ్రేక్ ఉంటుంది. కంపెనీలో ఎక్సెల్ బండికి హ్యాండిల్ దగ్గరే బ్రేకులు ఉంటాయి, కానీ మనం పెడల్ కాలు కాడ కూడా బ్రేక్ ఇస్తాం. కారణం ఏంటంటే, ఇది వేరే ఆల్టరేషన్ బ్రేక్ అయితే కాంప్రమైజ్ అవుతుంది. 2 వీల్స్ లో ఉన్నటువంటి రెగ్యులర్ మెకానిజం బ్రేక్ షూస్ బ్రేక్లే ఇందులో పనిచేస్తాయి. సస్పెన్షన్, షాక్ అబ్జర్వర్ అంటే డిఫరెంట్ కాంబోస్ తోటి అలైన్మెంట్ అయి ఉంటుంది. కంపెనీ మడ్ గార్డ్స్ ఉంటాయి. పోతే బండికి లైటింగ్ అనేది ఇండికేటర్ సిస్టమ్ ఉంటుంది. మనం లెఫ్ట్ వెళ్ళాలన్నా ఇండికేటర్ ఉంటుంది, రైట్ కి ఇండికేటర్ ఉంటుంది. 2 డేంజర్ లైట్స్ ఉంటాయి, కంపెనీ లైట్స్ ఉంటాయి. ఇకపోతే వెజిటేబుల్ క్యారీ చేయడానికి ఈ బాడీ వచ్చి 4.5 పొడవు ఉంటుంది, 3.5 ఇటు వెడల్పు ఉంటుంది. ఆర్టీఎస్ లో కానీ బండి మనం వెళ్తున్నాం అనే ఆబ్జెక్ట్ కనపడాలంటే ఎల్లో కలర్ అనేది ఉంటే వెనక వచ్చేవాడు అటెన్షన్ అయి ఉంటాడు. అందుకే దీనికి ఎల్లో పెయింట్ అంటే వేయటం జరిగింది. ఇక రెడ్ బార్డర్. డెక్ వచ్చి 4.5, వెడల్పు 3.5 ఉంటుంది. కంఫర్ట్ సిట్టింగ్ ఉంటుంది. ఏదైనా సరే ఈ సిట్టింగ్ అనేది మంచి రెస్టింగ్ అనేది ఇస్తుంది. ఇకపోతే మన బండిని ఆర్డర్ చేసిన మన కస్టమర్ గారు ఈ బండి తోలారు. మరి వారి అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఏందో ఇందాం. వాళ్ళు ఎలా తోలారు, వారు ఎక్కడి నుండి వచ్చారు, మరి ఆ తోలిన ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది అని అడుగుదాం. అన్నా నమస్కారం. అన్న, సహస్ర మెకానికల్కి వచ్చినందుకు మీకు చాలా సంతోషం అన్న. ఈ బండి ఆర్డర్ చేశారు, మరి బండి ఎలా ఉందన్నా మీరు తోలారు? గట్టిగా చెప్పండి. సూపర్ ఉంది, బాగుంది బండి, క్లాస్ ఉంది. మరి ఈ బండి మీకు ఎలా తెలుసు? ఇది ఖమ్మంలో చేస్తున్నాము. అది వాట్సాప్ లో చూసే వచ్చి ఆర్డర్ ఇచ్చి తీసుకొని వెళ్తున్నాయి. ఈ బండి నచ్చిందా మీకు? బాగా నచ్చింది. కంఫర్ట్ గా ఉందా? నా మీద అభిమానంతో చెప్పొద్దు, మీకు ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే మీలాగా వచ్చిన కస్టమర్ కి నేను ఎన్ని చెప్పినా కూడా నా బండి గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది. కానీ మీకు నచ్చాలి, మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. మీరు ఎలా తోలారు అదంతా ఓకేనా? బానే ఉంది. బండి ఏమైనా లెఫ్ట్ రైట్ లాగటం గానీ ఇబ్బంది పెట్టడం గానీ ఏం లేదు. మన మామూలుగానే ఫ్రీగానే పోతుంది. మన హ్యాండిల్ మన ఎక్సల్ అడదోలుకున్నాం, అడదోలుకోవచ్చు. బండి నచ్చింది, అలవాటే లేదు. ఎక్సల్ తోలితే ఎక్సల్ తోలినట్టే ఉంది. ఎటువంటి చేంజెస్ లేవు, హ్యాపీగా ఉంది అంటారు? హ్యాపీగా ఉంది, బాగుంది. చాలా సంతోషం అన్న. ఊరి పేరు అన్న మంది? ఎన్టీఆర్ జిల్లా.
ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి వత్సవాయి ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా అదే ఆ రోజు చెప్పారో నాకు ఐడియా లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బండి అయితే కంఫర్ట్ గా ఉందంటారు. బాగుంది బండి. మా ఛానల్ ని బాగుంది బండి. మా ఛానల్ ని లైక్ చేయొచ్చా? అసలు ఇంకా తిరిగేలేదు తిరిగేలేదు. ఏ క్లాస్ చేయవచ్చు. నేయంగానే బొచ్చిన మందిరికి చెబుతా. బాగుంది. చాలా థ్యాంక్స్ అన్న, ఎంతో హార్ట్ఫుల్ గా చెప్పావు. నేను నిన్ను ఏ విధమైన బాధలు ఏమన్నా పెట్టి ఉంటే ఆలస్యంలో మనస్ఫూర్తిగా మన్నించన్నా. ఏంటంటే ఉండాలి అట్లా. నేను చేయటంలో కూడా మనసు పెట్టి చేశాను. ఎందుకంటే ఆలస్యం జరిగిన దానికైతే మిమ్మల్ని నా ప్రేక్షకుల సాక్షిగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఆలస్యం అయినందుకు మన్నించండి. ఎప్పుడు ముందు ముందు ఇటువంటి ఆలస్యాలు జరగవు. ఈ మధ్య హెల్త్ బాగాలేక కారణంగా సోదరుడు బండి అనేది ఆలస్యం జరిగింది. కానీ ఈయన ఈ రోజు మాత్రం సంతోషంగా తీసుకెళ్తున్నారు. బండి చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్ యూ అన్న. బాగుంది.